హాయ్ గైస్, అందరూ బాగున్నారా? నేను మిస్ సితారా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సితారా స్మైలీ. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే, ఈరోజు మీకు అందరికీ తెలుసు కదా, రక్షాబంధన్. అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. సో ఈరోజు మా ఇంట్లో అయితే మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంతా మీకు చూపించబోతున్నాను. ఇంకా రెడీ అవుతున్నాం. అక్క వాళ్ళు అందరూ ఉన్నారు లోపల. మన అమ్మాయిలందరికీ రక్షాబంధన్ అంటే చాలా ఇష్టం కదా, ఎందుకంటే డబ్బులు వస్తాయి అని జస్ట్ ఏదో ఫన్ కోసం అంటాం. కానీ ఈ రక్షాబంధన్ ఏంటంటే, మనం కట్టే రాఖీ మన బ్రదర్స్కి రక్షణగా ఉంటుంది అనేసి, సో అలా మనం సెలబ్రేట్ చేసుకుంటాము. ఈ వ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఓకే ఫ్రెండ్స్, వ్లాగ్ చూసేద్దాం రండి. అన్నీ రెడీ చేసావు రాఖీలు అన్నీ రెడీ చేసి రాఖీలు స్వీట్లు అన్నీ తీసుకొచ్చాను. అన్నీ రెడీ చేసుకున్నాం. అన్నీ అయితే బీచ్కి వెళ్ళాడంట. అన్నీ కోసం వెయిటింగ్. మేమంతా సిద్ధంగా ఉన్నాం, అలర్ట్గా ఉన్నాం. అంటే అన్నీ వచ్చిన వెంటనే అటాక్ రాఖీ కట్టేసి గిఫ్ట్లు ఏమొస్తాయో డబ్బులు ఏమొస్తాయో రెడీగా. అన్నీ వచ్చాక ఏం జరుగుతుందో చూద్దాం. అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. అందరు సిస్టర్స్ బ్రదర్స్ అందరూ హ్యాపీగా రాఖీ పండుగ జరుపుకోవాలని కోరుకుంటున్నాం. గర్ల్స్ అందరికీ ఏదైనా చెప్తావా? రక్షాబంధన్ రోజు ఎలా ప్లాన్ చేయాలి? బ్రదర్స్ ఏ లేదు, గిఫ్ట్ కోసం అయితే కాదు. అందరు బ్రదర్స్ ఆయురారోగ్యాలతో ఉండాలని సిస్టర్స్ అందరూ రాఖీ కడుతున్నారు కాబట్టి అందరూ సంతోషంగా ఉండాలి. నేనైతే గిఫ్ట్ కోసమే. తగ్గేదేలే. రాఖీ కట్టు, గిఫ్ట్ పట్టు. ఇక్కడ చూస్తే అక్క మాత్రం అక్క వంతు రాఖీ కట్టేసింది. అండ్ మా సిస్టర్స్ 3 సిస్టర్స్ వైజాగ్లో ఉన్నారు. వాళ్ళ వంతు కూడా ఇక్కడ రాఖీ కడుతుంది. అందుకే వద్దు నవ్వుతుంది. అందరి వంతు నేనే కట్టేస్తాను అంటుంది అక్క మాత్రం. సో ఫ్రెండ్స్, మనమైతే రాఖీ ఏదో ఫన్ కోసం కట్టడం లేదు. వాళ్ళకైతే రక్షణగా ఉంటుంది మనం కట్టే రాఖీ. మన అన్నయ్యలకు తమ్ముళ్ళకు వాళ్ళు అనుకున్న పనులు నెరవేరాలని, వాళ్ళ కోరికలు తీరాలని, వాళ్ళు ఇంకా గొప్ప పనులు గొప్ప కార్యములు చేయాలని, పై స్థాయికి ఎదగాలని కోరుకుంటూ మనం హ్యాపీగా మనసులో అనుకుంటూ సో వాళ్ళకి రాఖీ అయితే కడతాము. ఇంకా అన్నయ్యలు కూడా మనకు అంతే ప్రేమతో దీవిస్తారు. సో ఇది అండి. అంతేకాని ఏదో గిఫ్ట్ కోసం గిఫ్ట్ కోసం సరదా కోసం డబ్బుల కోసం అని కాదు. సో మీకు అందరికీ తెలుసు, మనమైతే మనీ డిమాండ్ చేస్తామంటే ఏదో సరదాగా డిమాండ్ చేస్తాం. ఎందుకంటే మనకి ఇయర్లీ 1 డే వస్తుంది డిమాండ్ చేయడానికి. సో అందుకని ఎవరు తగ్గొద్దు, ఎంత నచ్చితే అంత డిమాండ్ చేయండి. ఈరోజు అయితే మన మాట వింటారు మన అన్నయ్యలు తమ్ముళ్ళు. ఓకేనా ఫ్రెండ్స్? ఏదో ఒకటి గిఫ్ట్ చేయగలగా బంగారు రింగ్. మా అన్నయ్య రింగ్ ఇచ్చాడు. నేనైతే ఉంది.
మా అల్వైలకి ఏం తెచ్చుకుంటుందో చూడాలి మరి. నేనేం తెచ్చుకోను, ఎందుకంటే నేనేం కట్టట్లేదు. మిగతా వాళ్ళకి అక్క వాళ్ళకి ఏం లేదు, వాళ్ళు వచ్చాక చూసుకుందరులే, వాళ్ళు వచ్చాక చూసుకుందరులే. వాళ్ళకి ఏంటి మరి ఓకే ఫ్రెండ్స్, వ్లాగ్ అయిపోయింది. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ వ్లాగ్ కోసం వెయిట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.